ఓకే. మనం ఈరోజు భారతదేశంలో ముఖ్యమైన చట్టాలు మరియు వాటి యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ ఏ సంవత్సరంలో వాటిని పొందుపరిచారనే విషయాన్ని మనం సింపుల్ కోడ్స్ ఇయర్స్ అన్నీ కూడా మనం జస్ట్ కోడ్స్ ద్వారా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి చాలా ఇయర్స్ ఉన్నాయి, చాలా ఇయర్స్ ఉన్నాయి, ముఖ్యమైన చట్టాలు ఉన్నాయి. వీటిని ఏ విధంగా కోడ్ ద్వారా నేర్చుకుందాం అనేది ఒకసారి చూద్దాం. అయితే మనం జాతీయ భద్రతా చట్టం 1980 అన్నాడు. 1980 1980 జాతీయ భద్రతా చట్టం అనేసరికి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనకు చూడండి ఇక్కడ ఇక్కడ 8 అనేది అంటే 4 దిక్కులు 4 మూలలు. మన భద్రత ఎలా ఉంటుంది? అన్ని దిక్కులు అన్ని మూలల్లో కూడా మన భద్రత ఎలా ఉంది? జాతీయ భద్రత అనేది జీరోగా ఉంది. ఎలా ఉంది? జీరో. అంటే భారతదేశంలో 4 దిక్కులో 4 మూలలో కంప్లీట్ భద్రత అనేది జీరోగా ఉందని గుర్తుపెట్టుకుంటే 1980 గుర్తుండదా? నెక్స్ట్ అలాగే ఉగ్రవాద విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టము టాడా, దీన్నే టెర్రరిస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. టెర్రరిస్ట్ అనేసరికి నీకు గుర్తు రావాలి. మనకి టెర్రరిస్ట్ అంటే మనకి టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఎక్కువగా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే, మనకి రాజీవ్ గాంధీ, అర్థమైందా సరే, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత నుంచే ఎక్కువయ్యాయి. ఇందిరాగాంధీని తన అంగరక్షకులు చంపేశారు, అవునా కాదా? అయితే ఈ టెర్రరిస్ట్ అనే భావనలు ఎప్పుడు నుండి స్టార్ట్ అయ్యంటే ఇందిరాగాంధీ మరణం తర్వాత. ఇందిరాగాంధీ మరణం 1984 ఆ టైంలో జరిగింది. 1984 తర్వాత నుంచి దీని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది కనుక 1985లో దీన్ని ఏర్పాటు చేశారని గుర్తుపెట్టుకోవాలి. టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది 1984 వరకు లేదు. 84 తర్వాత ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత నుంచే ఉంది కనుక 1985ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మ్యాక్స్ అన్ని టెర్రరిస్టులు కూడా 1985 వస్తుంది. అది ఇక్కడ చూడండి, ఉగ్రవాద విచ్ఛిన్న కార్యకలాపాల నిరోధక చట్టము టాడా 1985. అలాగే టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రిక్టివ్ యాక్టివిటీస్ నివారణ చట్టం, దీన్ని టాడా అంటాం, దీన్ని 1985 రెండు అదే రాశాను ఇంగ్లీష్లో కూడా తెలుగులో కూడా. తర్వాత ఉగ్రవాద నిరోధక చట్టం పోటా, దాని తర్వాత దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేశారు. ఆ చట్టంలోని కొన్ని అంశాలను మార్చి ఇక్కడ పోటా అని పెట్టారు. ముందు టాడా, తర్వాత పోటా, POTA. పోటా అంటే ఇది కూడాను 2002. ఇది ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే, ఇక్కడ POTA పోటాలో టీ అంటే T20, అవునా కాదా? T20 అవునా కాదా? 20 మరి ఏం చేశారో రివర్స్ చేశారు. ఉగ్రవాదం అనేది బాగా అంటే దానివల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా రివర్స్ అయిపోద్ది, అవునా కదా? T20 అని గుర్తుపెట్టుకుంటే T అంటే 20. ఈ ఉగ్రవాదం ద్వారా ఏమవుతుంది? మొత్తం దేశం యొక్క పరిస్థితి అంతా ఏమవుతుంది? రివర్స్. 20 రివర్స్ ఎంత? 02. గుర్తుండదా? ఇక్కడ 3 చెప్పాను. 3 ఏం చెప్పాను? ఫస్ట్ ఏం చెప్పాను? జాతీయ భద్రత 1980. ఫస్ట్ భద్రత అంటే 80. ఉగ్రవాదం అనగానే పోటా అనగానే ఏం చెప్పాను? 1985. మరి టాడా అనగానే టాడాలో టీ ఉంది కదా, టీ అంటే 20. ఉగ్రవాదం అనేసరికి ఏమవుతుంది? రివర్స్ అవుతుందని చెప్పాను. తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం. మొట్టమొదటిసారిగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడిన రాష్ట్రం చూసుకుంటే ఇక్కడ మనకి రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన ఏర్పడ్డాయి. రాష్ట్రాలు ఏర్పడే భాష అంటే ఏ భాష తెలుగు మాట్లాడేవారు తెలుగు రాష్ట్రంగాను, తమిళ మాట్లాడే తమిళ రాష్ట్రంగాను భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలు 1956 నుండి స్టార్ట్ అయ్యాయి. ఈ 1956 నుంచి రాష్ట్రాలు అనేవి భారతదేశంలో అనేక రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన ఏర్పడ్డాయి. అంటే ఏ భాష వాళ్ళకి ఆ రాష్ట్రం. కన్నడ మాట్లాడేది కర్ణాటకలో ఏర్పడింది, తెలుగు మాట్లాడేది ఇలాగా మద్రాసు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, అలాగే తమిళ మాట్లాడేది తమిళనాడు, ఒడియా మాట్లాడే ఒడిస్సా. అలాగే భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది? 1956 నుంచి మనకి స్టార్ట్ అయ్యేది. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ 1956. ఆంధ్ర రాష్ట్రంగా 1953లో ఉండేది, 1956గా ఆంధ్రప్రదేశ్గా మారిందని గుర్తుపెట్టుకుంటే ఈ భాష ఇక్కడ మనకి రాష్ట్రాలని పునర్వ్యవస్థీకరణ చేశారని గుర్తుంటుంది. తర్వాత ఈ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అక్కడ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏముంటాయి అక్కడ? అందరికీ 2 రాష్ట్రాలు ఏం చేసుకుంటారు? ఈ నది మాదంటే ఈ నది నుంచి వచ్చే వాటర్ మాదని మనం ఏం చేసుకుంటాం? కొట్లాడుకుంటాం. అందువలన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత వచ్చిన ప్రాబ్లమే నదీ జలాల వివాదాలు. కనుక అదే ఇయర్లో ఈ సర్దుకోవడం కూడా, నదుల యొక్క వాటర్ సర్దుకోవడం కూడా అదే ఇయర్లో చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఈ రెండు కూడాను రెండింటిగా లింక్ అయి ఉంటాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టము అలాగే నదీ జలాల వివాదాల చట్టం రెండు కూడా ఒకే ఇయర్. ఓకే. తర్వాత హిందూ వివాహ చట్టం 1955.
హిందూ వివాహ చట్టం అంటే హిందూ వివాహ చట్టంలో మనకి పంచాయతీ పెద్దలు చేస్తారు. అవునా అనుకోండి, హిందువులు అంటే మనం అందరం ఊర్లో ఇటువైపు నుంచి పంచాయతీ పెద్దలు, ఇటువైపు నుండి పంచాయతీ పెద్దలు వస్తారా వచ్చి ఏం చేస్తారు? వివాహం చేస్తారు. పంచాయతీ అంటే ఏంటమ్మా? పంచ అంటే 5, ఇటువైపు ఒక 5, ఇటువైపు ఒక 5, మొత్తంగా హిందూ సాంప్రదాయం ప్రకారం అటువైపు ఇటువైపు సమానంగా వచ్చి పంచాయతీ పెద్దలు సమక్షంలో మనకి మ్యారేజ్ అవుతుందని గుర్తుపెట్టుకుంటే 1955ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత హిందూ వారసత్వ చట్టం. వారసత్వ చట్టం అంటే 1956. ఎంతమా? 1956. ఇప్పుడు హిందూ వారసత్వ చట్టం ప్రకారము పెద్దవాడికి దేష్టి భాగం అనేది ఇస్తారు ఎవరా? దేష్టి భాగం అంటే ఎంతో కొంత చిన్నవాడి కంటే, ఎందుకంటే మొదటిలా పుట్టి కొన్ని కష్టాలు నష్టాలన్నీ చేస్తానే ఉద్దేశంతో పెద్దలు అప్పుడు నిర్ణయించినటువంటి దేష్టి భాగం అంటే ఒక ఎంతో కొంత పర్సంటేజ్ ఎక్స్ట్రా ఇస్తారు. అలాగే చిన్నవాడికి 5 ఇస్తే పెద్దవాడికి ఎంత ఇచ్చారు? 6 ఇచ్చారని గుర్తుపెట్టుకుని 1956ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఈశాన్య మండలి చట్టం. ఈశాన్య మండలి చట్టం ఈ ఈశాన్య మండలి చట్టం అంటే ఈశాన్య రాష్ట్రాలు ఏంటమ్మా? 7 సిస్టర్స్. అవన్నీ ఎలా ఉన్నాయి? ఒక మండలిగా ఏర్పడ్డాయి. 7 కాస్త ఒక మండలిగా ఏర్పడి 71 అయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలని 7 సిస్టర్స్ అంటాం. ఏంటో ఈశాన్య రాష్ట్రాలు? అరుణ మామిడి ట్రిప్పు మేఘాలయ అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. అరుణ మామిడి అంటే ఏంటమ్మా? అరుణాచల్ ప్రదేశ్. అరుణాలో ఏఆర్ అంటే ఏంటమ్మా? అరుణాచల్ ప్రదేశ్. ఎన్ఏ అంటే నాగాలాండ్. మామిడిలో ఎంఏ అంటే మణిపూర్, ఎంఐ అంటే మిజోరాం. తర్వాత ట్రిప్ అంటే త్రిపుర, మేఘాలయ అంటే మేఘాలయ, లాస్ట్ మిగిలింది అస్సాం. ఏంటమ్మా? అస్సాం. 7 రాష్ట్రాలు ఒక యూనియన్గా ఉండి ఒకటిగా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ మాతృత్వ ప్రయోజనాల చట్టం 2017లో సవరించారు. ఇప్పుడు మాతృత్వం అంటే పిల్లల్ని ఏం చేయడం? కనడం. అవునా కాదా? కలిసినప్పుడు ముందు 6 అంటే ఇక్కడ 6 అనడం. 6 అంటే ఏమన్నా అరుస్తారు. ఎందుకు? మాతృత్వం వచ్చేటప్పుడు ఏమవుతుంది? అనడం అనేది వస్తుంది కామన్గా. అరిసిన తర్వాత పుట్టేది ఎవరమ్మా? ఆ ఒక్క బిడ్డ కోసం వాళ్ళు అంతగా అరిసి కనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి గుర్తుపెట్టుకోనికి మాతృత్వ ప్రయోజనాల చట్టం అంటే ఇక్కడ పిల్లల్ని కనే ముందు ఎక్కువగా అనడము, తర్వాత చూసుకుంటే ఒక పిల్లాన్ని మనకి కనడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకో. 1961. తర్వాత సమాన వేతనాల చట్టం. సమాన వేతనం అంటే ప్రతి ఒక్కరికి ఏం కావాలి? వేతనం కావాలి, సమానంగా కావాలి. అవునా కాదా? సమానంగా వేతనం కావాలని ఫస్ట్ ఏం చేస్తున్నారంటే జనాలందరూ కూడాను, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా మాకు పనికి తగ్గ సమాన వేతనం కావాలి, మాకు ఎంత పని చేస్తే అంత వేతనం కావాలి, అందరము సమానమే, అలాగే పురుషుడు స్త్రీని తేడా వద్దని ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఏడుస్తూ ఏం చేస్తున్నారు? అరుస్తూ అడుగుతున్నారు. ఎవరిని? గవర్నమెంట్. ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? అరుస్తూ. అంటే 6 అంటే అరుస్తూ, 7 అంటే ఏడుస్తూ. ఎవరిని అడుగుతున్నారు? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ని అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు అంటే మహిళలు అడుగుతున్నారు. గుర్తు. సమాన వేతన చట్టం అనేది 1976. మరి అనైతిక కార్యకలాపాల నిరోధక చట్టం లాస్ట్లో నేను చెప్తాను. అనైతిక కార్యకలాపాల చట్టం. తర్వాత వరకట్న నిషేధ చట్టం 1961. ఇందాక ఒక 1961 చెప్పాను. ఏంటది? 1961 అని పిల్లల్ని కన్నా ప్రసూతి. అవునా కాదు? ఇదేంటంటే ఇక్కడ 1961 అంటే మనకి వరకట్నం అంటే వరకట్నం అంటే డౌరీ అంటే పెళ్ళయ్యేటప్పుడు మనకి ఇచ్చేది, ఆడపిల్ల వారు ఇచ్చేది. మనకి పెళ్ళయ్యేటప్పుడు ఎలాగంటే మన కట్నం బాగానే వస్తుందని అనుకొని హ్యాపీగా గందరగోళం అవుతాం. అవునా కాదా? 10 లక్షలు 15 లక్షలు. కానీ వాళ్ళు 19 రూపాయలు ఇచ్చి 61 రూపాయలు మన చేతి ఖర్చు పెడతారు. ఎవరు? ఆడపిల్ల. పెళ్లిలో మనకి ఎంత వస్తుంది? 19 రూపాయలు వస్తుంది. కానీ ఖర్చు ఎంత అవుతుంది? 61 అవుతుందని రివర్స్ అనమాట. అలా గుర్తుపెట్టుకుంటే 1961 అని గుర్తుపెట్టుకుంటే 1961 మనకి ఈజీగా గుర్తుంటుంది. అక్కడ వరకట్నం అనగానే 1961. మరి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం. అంటే అర్థం అంటే మెడికల్ టెర్మినేషన్ అంటే మనకి పిల్లలు వద్దనుకుంటారు. అర్థమైందా? వాళ్ళని తీసేయాలనుకుంటారు. అంటే వాళ్ళే తీసేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆడవాళ్ళు ఒప్పుకోరు. ముందు ఏం చేస్తారు? వాళ్ళు ఏడిసి ఏం చేస్తారు? ఆ ఒక్కడిని తీసేసుకుంటారని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఆడవాళ్ళని మెడికల్ టెర్మినేషన్ అంటే వాళ్ళు ఏదైతే పిల్లాడు వద్దనుకొని తీసేద్దాం అనుకుంటారో దాన్ని మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అంటారు. ముందు ఏడుపు వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా ఒక్కరిని కూడా తీసేసుకుంటారని గుర్తుపెట్టి 1971. తర్వాత గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టం అండి. అంటే డాక్టర్స్ దగ్గరికి ఇప్పుడు ఆడపిల్లలు పుట్టేవాళ్ళు, మగపిల్లలు పుట్టేవాళ్ళు ఆడపిల్ల కోసం వెళ్తారు కొంతమంది,
మగపిల్లల కోసం కొంతమంది వెళ్తారు, వెళ్ళి సార్ ఎవరు పుడతారో చెప్పండి సార్ అంటారు. దాన్నే ఇక్కడ మెడికల్ మా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్ష అంటే ఏంటి, లింగం ఏంటి, పురుషలింగమా స్త్రీలింగమా అని చెప్పమంటారు. అది యాక్చువల్గా భారత గవర్నమెంట్ ఏంటంటే ఈ చట్టం ద్వారా రద్దు చేసింది. అలా చెప్పకూడదు, చెప్తే ఏమవుతుందంటే అరెస్ట్ అయిపోతారని చెప్పడం జరిగింది. అందువలన ఈ యొక్క గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం ఎప్పుడు తీసుకుంటుందంటే 1994లో అప్పటి నుంచి ఎవరు కూడా, ఏ డాక్టర్ కూడా ఎవరు పుడతారని చెప్పరు, వాళ్ళకి తెలిసినా కూడా చెప్పరు. చెప్తే ఎన్నిసార్లు ఒక 3 years అంత జైలు శిక్ష ఉందన్నమాట. అయితే ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం, 1994 ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇక్కడ నలుగురు దోషులు అవుతారు. ఇక్కడ నలుగురు దోషులు. ఆ నలుగురు దోషులు ఎవరంటే ఆ ఒకటో వ్యక్తి డాక్టరు, రెండో వ్యక్తి తీసుకెళ్ళినటువంటి భర్త, మూడో వ్యక్తి భార్య, నాలుగో వ్యక్తి అత్త. ఈ నలుగురు అని గుర్తుపెట్టుకుంటే 1994 గుర్తుంటుంది. 1994 రీసెంట్గా మనకు వేసినటువంటి అది 1994 అంటే ఇక్కడ ఎంతమంది ముద్దాయిలు అవుతారు, మొత్తం నలుగురు. ఇక్కడ నలుగురు చూసుకుంటే 1994లో ఇక్కడ 4 అంటే ఆ నలుగురిని గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా? అలాగే కమిషన్ ఆఫ్ సతీ, కమిషన్ ఆఫ్ సతీ అంటే అర్థమైంది, సతీ సహగమన చట్టం. ఇది 1829లో ఇక్కడ ఎవరంటే లార్డ్ బెంటిక్ చేస్తాడు, అక్కడ చేయమని, అదే సతీ సహగమన నిషేధం చేయమని చెప్పింది ఎవరంటే రాజారాం మోహన్ రాయ్. దీని ఇయర్లో అంటే కమిషన్ ఆఫ్ సతీ చట్టం చేశారు, అది చేయకూడదు అనే చట్టాన్ని భారత గవర్నమెంట్ ఎప్పుడు చేసిందంటే 1987లో చేసింది. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే 87 అనేది సతీ సహగమనం అంటే భర్త చనిపోయినప్పుడే భార్యని ఏం చేయాలి, చితి మీద పడుకోబెట్టి భర్తతో పాటే కాల్చి చంపేయడాన్ని ఏమంటే సతీ సహగమనం అంటాం. అది చాలా క్రూరమైంది, అవునా కాదా? దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మన ఇక్కడ 87 అంటే 8 అంటే 4 దిక్కులు 4 మూలలు. ఇందాక నుండి అదే చెప్తున్నాను, 4 దిక్కులు 4 మూలలు 8 అంటే అన్ని దిక్కులు అన్ని మూలల్లో జనాలు అందరూ చూస్తుండగా ఆవిడ ఏం చేస్తుంది, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? చితి మీద కాల్చివేయబడ్డాన్ని ఆవిడ ఏడుస్తూ ఉందని గుర్తు, లేదా అందరూ ఏడుస్తున్నారు గుర్తుపెట్టు. అంటే 4 దిక్కులు 4 మూలలు కూడా ఆ విషయాన్ని చూసి ఏడుస్తున్నాయి అని గుర్తుపెట్టుకుంటే, అంటే పంచభూతాలు సహా అవి ఒప్పుకోవట్లేదని గుర్తుపెట్టుకుంటే 1987 అని గుర్తుంటుంది. ఇవన్నీ కూడా మనకి ఆప్షన్లో చూసేటప్పుడు క్లీన్గా ఆలోచిస్తే గుర్తొస్తాయి మీకు, లేకపోతే మామూలు చదువుకుంటే గుర్తురావు. అంత 1987 ఏం చెప్పాం మనం, సతీ. ఎందుకంటే 4 దిక్కులు 4 మూలలు కూడా ఒప్పుకోవట్లేదు, ఎందుకు, ఇది తప్పు అని చెప్పి. అందువలన అవి ఏడుస్తున్నాయని గుర్తుపెట్టుకుంటే 1987. మరి సవరించిన బాల్య వివాహ నిషేధ చట్టం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా సవరించిన బాల్య వివాహ చట్టం అంటే బాలులు అంటేనే 0 నుండి 6 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళని ఏమంటాం మనం, బాలులు అంటాం, అవునా కాదా? బాలులు అంటే 0 నుండి 6 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళని బాలులు అంటాం. వీళ్ళు యాక్చువల్లీ ఆర్టికల్ మనకి రాజ్యాంగంలో ఏమని చెప్తుంది, 0 to 6 years పిల్లల్ని మనం ఖచ్చితంగా ఏం చేయాలా, మంచి అంటే ఎటువంటి దీనిలో కూడా చేర్చకూడదు. మరి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఖచ్చితంగా ఉచిత నిర్బంధ విద్య, ప్రాథమిక విద్య అని చెప్పాం. బాల్యం అంటే 0 to 6 అని అనుకోండి, అంటే అప్పుడే కదా ఇంకా బాల్యంలో ఉంటారు 0 to 6. అందువలన 2006ని 0 to 6 అని గుర్తుపెట్టుకో, 0 to 6 అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పనిచేసే చోట లైంగిక వేధింపులు అంటే ఎక్కడైనా పని చేస్తున్నారు వర్కర్స్, ఏదైనా ఆఫీసులో పనిచేస్తున్న లేడీస్కి ఆ బాసులు కానీ తోటి వర్కర్స్ కానీ లైంగికంగా వేధిస్తున్నప్పుడు ఆ చట్టం తీసుకొచ్చారు 2013. మరి ఆ లైంగికంగా వేధించే ఒక్కడికి ఏమవుతుంది, ఇక్కడ మూడుతుంది అని గుర్తుపెట్టు, ఏమవుతుంది, మూడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇలా ఇది పనిచేసే చోట లైంగికంగా వేధించడం అనేది ఆ ఒక్కడికి ఏమవుతుంది, మూడుతుంది. ఆ మూడడం అంటే అర్థం అంటే మూడడం అంటే ఆడికి చట్టపరంగా శిక్షించబడుతుంది అని చెప్పి. అందువల్ల 2013ని ఆ లైంగిక వేధించే ఒక్కడికి ఏమవుతుందంటే మూడుతుందని గుర్తుపెట్టుకుంటే 2013 గుర్తుంటుంది. మరి లైంగిక దాడుల నుండి బాలల సంరక్షణ చట్టం పోక్సో, ఇది ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నటువంటిది. ఎక్కువగా మైనర్ బాలికలు అంటే 18 సంవత్సరాల లోపు పిల్లల్ని ఎవరైనా సెక్షువల్గా హరాస్మెంట్ చేసినా, సెక్షువల్గా ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా ఈ యొక్క యాక్ట్, పోక్సో యాక్ట్ కడతారు. 2012 మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇక్కడ మైనర్ గర్ల్ అంటే చిన్నపిల్లలకి ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే తనకంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి, డబుల్ ఏజ్ ఉన్నటువంటి పర్సన్. 1, 2 అనమాట. 1కి డబుల్ ఎంతమ్మా, 2. అలా మైనర్ గర్ల్స్ని, గర్ల్స్ని లైంగిక దాడుల నుండి, బాలలు అంటే చిన్నవాళ్ళ యొక్క ఏజ్ 1 ఉంటే పెద్దవాడి యొక్క ఏజ్ ఎంత ఉంది, డబుల్ ఉండేటువంటి వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడని గుర్తుపెట్టుకుంటే 2012 గుర్తుంటుంది. 2012. అలాగే నెక్స్ట్ కుటుంబ న్యాయస్థానాల చట్టం. కుటుంబ న్యాయస్థానం అంటే కుటుంబం అంతా కూడా అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.
న్యాయస్థానానికి వెళ్ళాం గొడవపడి, అప్పుడు ఏం చేస్తారు, బాబు ఎందుకు ఈ బాధ, మీరు విడిపోండి అంటారు. విడిపోండి అంటారు లేదా? 8 మంది వెళ్తే న్యాయస్థానం ఏం చేసింది, సగం చేసింది వాళ్ళకి, మీరు ఒక కుటుంబము మీరు ఒక కుటుంబం ఉండండి అని చెప్పింది. అలా గుర్తుపెట్టుకుంటే కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984 8ని కాస్త ఏం చేసింది, 4గా విడగొట్టింది. 8ని కలుస్తా 4గా విడగొట్టింది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ముస్లిం వివాదాల చట్టం, వివాహ రద్దు చట్టం, ముస్లిం యొక్క వివాహ రద్దు చట్టం అంటే ఏంటంటే 1939. మనకి ముస్లిం అనగానే ట్రిపుల్ తలాక్, అవునా కాదా? ట్రిపుల్ తలాక్ అంటే 3 సార్లు తలాక్. అలాగే ఎన్నిసార్లు అనాలి, 3 సార్లు. మరి తలాక్ అనే మాట తలాక్ 3 కదా, 3 × 3 ఎంతమ్మా 9, 3 × 3 9, 3 9 అంటే 39 చెప్తే మనకి ముస్లిం వివాహ రద్దు ట్రిపుల్ తలాక్ అని గుర్తుపెట్టుకో, ట్రిపుల్ తలాక్. మరి ముస్లింలు ఇలాగ ట్రిపుల్ తలాక్ చెప్తుంటే పార్షిలు కూడా చూసి ఇది కూడా బాగుంది అని చెప్పి పార్షి వివాహ చట్టం ఇది 2 సార్లే తలాక్ అని చెప్పారు. అందువలన 3 × 2 6 36 ఎవరంటే పార్షి వివాహ రద్దు చట్టం. అదేనా ముస్లిం వివాహ రద్దు చట్టం అంటే 3 × 3 9 39. అలా మరి పార్షిలు ఏం చేస్తారు, 2 సార్లు చెప్పారు అనుకోండి, 3 × 2 ఎంతమా 6, 3 × 36గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విదేశీ వివాహ చట్టం, విదేశం అంటే 1969. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే 69 అంటే 6 9 విదేశాల్లో ఉండే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, మనకి ఇక్కడ రూపాయి అంటే ఇక్కడ 50 రూపాయలు, అక్కడ వాళ్ళకి రూపాయి సమానం, కానీ వాళ్ళకి దీని ప్రకారం అయితే రేట్ ఎక్కువ ఉంటుంది, అవునా కాదా? అక్కడ నుంచి రూపాయి తెచ్చుకుంటే ఇక్కడ 50 రూపాయలు వస్తుంది, రేట్ ఎక్కువ కూడా. విదేశీయులను ఎవరైనా పెళ్లి చేసుకుంటే నీకు 6 రూపాయలు ఉంటే అక్కడికి వెళ్తే ఏమవుతుందమ్మా 9 రూపాయలుగా మారుతుందని గుర్తుపెట్టుకోవాలి. 6 అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది, రివర్స్ అయ్యి ఎక్కువగా మారుతుంది. 69 అని గుర్తుపెట్టుకో, 6 9 6 ఏమవుతుంది 9 అవుతుంది. అంటే ఆ నెంబర్ని గుర్తుపెట్టాలి మీరు, ఆ నెంబర్ని గుర్తుపెట్టి మనం ఐడెంటిఫై చేయాలి, అర్థమైందా? ఆ నెంబర్ని గుర్తుపెట్టకపోతే మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అలాగే భారతీయ విడాకుల చట్టం ఎప్పుడు చూడండి 1869లో ఉంది. 1869 విడాకులు తీసుకుంటే ఏమవుతుంది, అంతా రివర్స్ అయిపోతుంది. 6 కాస్త ఏమైంది 9. రివర్స్ అంటే నీ జీవితం అంతా విడాకులు తీసుకుంటే రివర్స్ అయిపోతుంది, తలక్రిందులు అవుతుంది. 6ని తలక్రిందులు చేయండి, 6ని ఏమవుతుంది 9. విడాకులు తీసుకుంటే ఏమవుతుంది, తలక్రిందులు అవుతుంది జీవితం అంతా అని గుర్తుపెట్టుకుంటే 6 కాస్త 9. లేదంటే ఇక్కడ కూడా దాన్ని కూడా అలా గుర్తుపెట్టుకోండి, తలక్రింద అవుతుంది. విదేశాలతో వివాహం చేసుకుంటే నువ్వు అక్కడ ఉంటావా పోతావా తెలియదు, తలక్రిందులు అవుతుంది జీవితం అని పెట్టుకుంటే 69గా గుర్తుండదు. ఇది మాత్రం 1969 మనం హిందూది కనుక 1869లో మనకి తీసుకురావడం జరిగింది. అలాగే ప్రత్యేక వివాహ చట్టం, ప్రత్యేకంగా చేసుకుంటాం, లవ్ మ్యారేజ్ చేసుకోవడం. ప్రత్యేకం అంటే ఏంటి, అందరూ ఉంటే కామన్, ప్రత్యేకం చేసుకుంటే పారిపోయి చేసుకున్నట్టు, అర్థందా? నువ్వు రిజిస్టర్ ఆఫీసులో లేకపోతే ఎక్కడో చేసుకున్నావు, అప్పుడు అమ్మ ఏం చేస్తుంటుంది, ఏడుస్తుందా లేదా, తల్లిదండ్రులు లేరు ఎవరు లేరు అనేసి ఏడుస్తుంది కదా, ఏడుస్తుంది. కానీ చేసుకున్నప్పుడు ఎంతమంది ఉంటారు, వాళ్ళిద్దరే ఉంటారు, ఇంకెవడు ఉండడు. అందువలన 72 అనగానే ఇక్కడ ప్రత్యేక వివాహ చట్టం అనగానే 72 ఏడుస్తూ వాళ్ళిద్దరు మాత్రమే ఉండి చేసుకునేది, ప్రత్యేకంగా వెళ్ళి చేసుకున్నారు కనుక ఇద్దరు మాత్రమే ఉంటారు, 72 అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం, వెట్టి చాకిరీ చేసేవాళ్ళు ఎలా ఉంటామా, ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. ఎందుకు, ఆ చాకిరీ నుంచి మమ్మల్ని ఎప్పుడు విరుద్ధం బయటికి వెళ్ళాలనేసి. అందువల్ల 1976 ఏడుపు అరుపు అని గుర్తుపెట్టుకుంటే వెట్టి చాకిరీ అంటేనే కష్టమైందని. అలాగే బాల కార్మిక నిషేధ చట్టం 2016 86 కూడా అంతే. బాల కార్మికుల్ని మనం గదిలో పెట్టి 4 దిక్కులు 4 మూలల మధ్యలో ఏం చేస్తున్నాం, ఆరంటే అరిపిస్తున్నాం, అలా గుర్తుపెట్టుకో. లేదా బాలలు అంటే 0 to 6 కదా, 6 నేను గుర్తుపెట్టుకోవాలి. ఏదా అమ్మా 8 సంవత్సరాలు అంటే అలాగా 8 గంటలు కాదు అంటే అన్ని బాలలు. అక్కడ ఏం చెప్తున్నాం, కార్మిక నిషేధ చట్టం కనుక వాళ్ళని బాల కార్మికుల్ని రూముల్లో కానీ బంధించి మనము 4 దిక్కులు 4 మూలల మధ్యలో బంధించి ఏం చేస్తామంటే వాళ్ళకి వర్క్ చేయించుకుంటున్నాం లేదా అరిపిస్తున్నాం. ఆరంటే అరిపించడం, అలా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నీకు అలా ఒకసారి 2 సార్లు మీరు చూస్తే అన్నీ గుర్తొస్తాయి మీకు. నెక్స్ట్ దేవదాసి నిషేధ చట్టం 1947 అది మన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సవరించిన ఇది నేర న్యాయ చట్టము, దీన్ని నిర్భయ అంటాం. ఏమంటాం, నిర్భయ చట్టం అక్కడ అయింది, ఢిల్లీలో అయింది నిర్భయ, అవునా కదా? దానికి ఇంకో పేరు నేర న్యాయ చట్టం అని చెప్పారు. 2013 ఎలా గుర్తుపెట్టుకుంటాం, నిర్భయ చట్టంలో నిర్భయ అంటే 2013. ఇక్కడ ఆ ఒక్క అమ్మాయిని 6 ఎంతమందో చేస్తారు, కానీ అందులో 3 మాత్రం ఏం పడిందంటే శిక్ష పడింది, మిగతా వాళ్ళకి మైనర్స్ అనే కారణంతో తప్పించుకోవడం జరిగింది. అలాగే నిర్భయ అంటే
ఇక్కడ ఉండదు. లేదంటే ఇంకో విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నీకు నిర్భయం, భయం ఎందుకు? నీకు ఏదైనా జరిగిందంటే నీకు ముగ్గురు హెల్ప్ చేస్తున్నారు. ఎవరా హెల్ప్ అంటే ప్రజల యొక్క హెల్ప్ ఉంది, పోలీస్ హెల్ప్ ఉంది, న్యాయస్థానం హెల్ప్ ఉంది. ఆ ముగ్గురు కనుక ఒక్కరికి నిర్భయంగా ఎవరు హెల్ప్ చేస్తుంది ఎవరంటే ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరు? పోలీసు, ప్రజలు మరియు న్యాయస్థానం అని గుర్తుపెట్టుకుంటే 2013 నిర్భయ చట్టం గుర్తొస్తుంది. మరి బాల న్యాయ చట్టం 2015లో చట్టం చేశారు. బాలలు అంటే ముందు చెప్పాను 8 గదుల్లో 6 అరుపులు చేస్తున్నారని చెప్పాం. అలాగే విద్యా హక్కు చట్టం 2009 ఏంటమ్మా 2009 మోస్ట్ ఇంపార్టెంట్. విద్యా హక్కు చట్టం 2009 ఇక్కడ చూడండి. 2009 నువ్వు 0 నుంచి ఎలా అవుతావు అంటే అంకెల్లో నెంబర్ టాప్ అంకె ఎంతమ్మా 9. అంకెల్లో టాప్ అంకె 9 అంటే నువ్వు 0 నుండి హీరో చేయాలంటే నీకేం ఉండాలి? ఇక్కడ విద్య అనేది ఉండాలని గుర్తుపెట్టు. 0 to 9, 0 నుండి హీరోగా మార్చే నెంబర్ ఏంటంటే విద్య అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కర్మాగారాల చట్టం. పాతకాలంలో కర్మాగారంలో పనిచేసినప్పుడు ఇక్కడ 4 గంటలే చేసేవాళ్ళట. తర్వాత ఎన్ని గంటలు చేస్తున్నారు? 8 గంటలు. అర్థం అంటే అలా గుర్తుపెట్టుకోండి. లేదా 4 దిక్కుల్లోనే ఉండేది అప్పుడు, తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ. కానీ ఇప్పుడు 8 దిక్కుల్లో కూడా పని చేస్తున్నారు. మనకి ఎక్కడికైనా చేయమని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. లేదా 4 గంటలు పని చేసేవాళ్ళు 8 hours ఇప్పుడు చేస్తున్నారని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కనీస వేతనాల చట్టం. కనీస వేతనం 4 రూపాయలు ఉండేది, దాన్ని ఇప్పుడు ఏం చేయాలా? ప్రతి సంవత్సరం ఏమవుతుంది? డబల్ అవుతుంది. కనుక 4 కాస్త 8 అయిందని గుర్తుపెట్టుకోవాలి. కనీస వేతనం అనేది 4 రూపాయలు ఉండేది, డబల్ అయింది 8 రూపీస్ అని చెప్పుకోవాలి. అలాగే గనుల చట్టం. గనుల్లో పనిచేసే వాళ్ళకి ఇక్కడ 5,000 ఉన్నాయి కదా. గనులు అంటే ఏంతో? గనులు అనేవి మనం ఏరుతాం కదా, బంగారం గనులు. అలాంటి గనులు ఏం చేస్తాం? చేతులతో పనిచేస్తాం. చేతికి ఎన్ని వేలు ఉంటాయి? 5,000. మరి ఎన్ని చేతుల్లో పనిచేస్తాం? 2 చేతులు. అంటే 2 చేతులతో 5 వేలతో పనిచేయాలి గనుల్లో పనిచేసినప్పుడు. అంత కష్టం. ప్రతిదీ కూడా మనం బంగారపు గనులు, వజ్రాలు దొరుకుతాయి ఏం చేస్తాం? వెతుకుతాం, అవునా కాదా? అలాగా గనులు అనగానే 5,000 అంటే 2 చేతుల్లో ఉండే 5,000తో కూడా ఖచ్చితంగా పనిచేయాలి. మరి జాతీయ మహిళా కమిషన్ చట్టం చూడండి. ఇక్కడ 9, 0 మహిళలతో పెట్టుకుంటే నువ్వు 9లో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోతావు? 0లోకి వెళ్ళిపోతావు. ఇందాక 0 to 9 చెప్పాను. ఏంటది? విద్యా హక్కు చట్టం. విద్యతో పెట్టుకుంటే 0 నుండి హీరో చేస్తుంది. మరి మహిళలతో పెట్టుకుంటే 9 నుండి 0 చేస్తుందని గుర్తుపెట్టుకుంటే సరిపోదు. మరి సరోగసి నియంత్రణ. సరోగసి అంటే అర్థమేటమ్మా అంటే నీకు పిల్లలు పుట్టట్లేదు అన్నప్పుడు వేరొక ఆవిడ మన యొక్క గర్భాశయంలోకి ఏం చేస్తారంటే అండాన్ని పంపించి అక్కడ పిల్లలను పుట్టిస్తారు. అంటే ఆవిడ మెయిన్ మదర్ కాదు, జస్ట్ ఓన్లీ ఆ 9 నెలలు కనే మదర్. కానీ మెయిన్ మదర్ ఎవరంటే ఇప్పుడు ఎవరైతే అన్నం ప్రవేశపెట్టారో ఆవిడది. కానీ ఇద్దరికి ఆవిడ ఏమవుతుంది? ఆ పుట్టే పిల్లలు ఇద్దరికి కూడా తల్లి అవుతుంది. మరి ఆ పుట్టే ఒక్కరికి తల్లి ఎంతమంది? 2 అని గుర్తుపెట్టుకోవాలి. ఆ పుట్టే ఒక్కరి తల్లి ఎంతమంది? 2 అని గుర్తుపెట్టుకుంటే సరోగసి నియంత్రణ చట్టము పుట్టిన ఒక పిల్లాడికి తల్లి ఎంతమంది? 2 అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వెట్టి చాకిరీ నియంత్రణ చట్టం. ఇందాక ఆల్రెడీ వెట్టి చాకిరీ చెప్పాను. ఏడుస్తారో అరుస్తారు. వెట్టి చాకిరీ చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తారు, తర్వాత అరుస్తారు. అలాగే దేవదాసి నిర్మూలన చట్టం. దేవదాసీలు అంటే చిన్నపిల్లల్ని అప్పట్లో రాజులు అలాంటి వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే అలాగా పడుపు వృత్తి కోసం అలా ఉంచుకునేవాళ్ళు, ఇంట్లోనే అలా ఉంచుకుని చేసేవాళ్ళు. వాళ్ళని 8 అంటే 4 దిక్కులు 4 మూలల మధ్య బంధించేసి అలాగా 8 గంటలు 16 గంటలు వాళ్ళ ఇష్టం, 8+8 16 గంటలు చెప్పు అలాగా వాళ్ళు ఇలా వాడుకునే వాళ్ళు, లేకపోతే ఇలాగ ఇబ్బందికరంగా చేసేవాళ్ళని గుర్తుపెట్టు. దేవదాసీలు అంటే అంత చులకనగా చూసేవాళ్ళు అప్పట్లో. దేవదాసీలు పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళు, అనగారిన వర్గాల నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే అలాగా ఆ విధంగా ఇబ్బంది పెట్టేవాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి మనం ఇలా వాడుకోవచ్చు. ఇలాగ మనం దీన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. దేవదాసీల్ని 8+8 16 hours అలాగా పడుపు వృత్తిలో కానీ ఇబ్బందికరంగా చేసేవాళ్ళని 88 గుర్తుపెట్టుకో. ద రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ RPWD 2016. డిజబిలిటీ అంటే అర్థమేనమ్మా ఫిజికల్ హ్యాండిక్యాపర్స్. అలాగ అనుకోండి, ఫిజికల్ హ్యాండిక్యాపర్స్కి 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి. ఒకే మనిషి, అవునా కాదా? ఒకే మనిషికి 2 చేతులు 2 కాళ్ళతో పాటు 2 ఏమొస్తాయి మనకి? ఏంటమ్మా? స్టాండ్స్ లాగా వస్తాయి, అవునా? లేకపోతే 2 ఇవి వస్తాయి. అంటే మొత్తం ఎన్ని వస్తాయి? 6. 2 చేతులు 2 కాళ్ళు మరియు 2 ఒక స్టాండ్ పరంగా చూసుకుంటే 6. ఒక పర్సన్కి ఎన్ని వస్తాయి మొత్తం? డిజేబిలిటీ వస్తే 6 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి మాత్రం అలాగే ఆంధ్రప్రదేశ్లో జోగిని అంటే ఇందాక జోగిని అన్న దేవదాసి అన్న 88 అని చెప్పాను కదా, 88. జోగిని కూడా 88, ఆంధ్రప్రదేశ్లో 88.
అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్. ఆర్మ్డ్ ఫోర్సెస్కి 100% గవర్నమెంట్ హక్కులు ఇస్తుందా అంటే ఇవ్వదు. ఇప్పుడు మణిపూర్లో ఉన్నది, అక్కడికి వెళ్ళి హింసాత్మక కాల్పులు జరిపాడంటే జరిపేయడానికి అవకాశం లేదు. ఎంత శాతం ఇస్తుందంటే అవకాశం 90% ఇస్తుంది. ఎంత ఇస్తుంది? 100% కూడా అన్ని చేసినవి ఎవరినైనా కాల్చవచ్చు, ఎవరినైనా చంపవచ్చు కాదు, అవకాశం బట్టి ఉంటుంది. అంటే 90% గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది. ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ చేయమని అని గుర్తుపెట్టుకుంటే 90 గుర్తొస్తుంది. తర్వాత శారదా చట్టము, ఇక్కడ సతీ సాగమ నిషేధ చట్టము ఆల్రెడీ 1829 ఇంపార్టెంట్. ఇందాక సతీ చట్టం చెప్పాను, అది ఎప్పుడు చెప్పాను? 87 చెప్పాను, అవునా కదా? ఇది ఫస్ట్ స్టార్టింగ్ బ్రిటిష్ గవర్నమెంట్లో పెట్టిన చట్టము 1829. ఇది రాజారాం మోహన్ రాయ్ ప్రోద్బలంతో విలియం బెంటిక్ అప్పుడు పెట్టింది 1829. మరి శారదా చట్టం అన్నా కూడా బాల్య వివాహాల రద్దు చట్టం ఇది 1929లో ఏర్పడింది. 1829, ఇది 1929. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ 4-5టికి కొన్నిటికి ఉండవు కోడ్స్. అలాగే నెక్స్ట్ వితంతు పునర్వివాహ చట్టం. వితంతు పునర్వివాహ చట్టం 56లో వచ్చింది. వితంతు పునర్వివాహ చట్టాన్ని 56, అది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఐపీసీ భారతీయ శిక్షణ సంస్కృతి 1860 మోస్ట్ ఇంపార్టెంట్. ఐపీసీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది ఏం మార్చలేదు. ఐపీసీని మనం అంటే ఏది తప్పు ఏది ఒప్పు నేరం ఏది దాని శిక్ష అంతా అనేది 1860లో అప్పుడు రాయబడింది అని చెప్పదు. బ్రిటిష్ వారు తయారు చేశారు. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడర్ సిఆర్పిసి ఎప్పుడంటే 1973, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఐపీసీ సిఆర్పిసి ఇవన్నీ కూడాను గుర్తుపెట్టుకోవాలి. 1860, 1973. అలాగే గృహహింస మహిళా రక్షణ చట్టం 2005 చట్టాలు 2005లో వచ్చినవి. మనకి ఒక సమాచార హక్కు చట్టము, గృహహింస చట్టం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవన్నీ కూడా కోర్స్ ఉండవు, తర్వాత మీరు చేయండి ఏమన్నా. మహిళల అసభ్యకర చిత్రీకరణ నిషేధ చట్టం. మహిళల అసభ్యకరం అంటేనే మనకు అర్థమైంది. మహిళల అసభ్యకరం అంటే గదిలో చేయాలి, అవునా కాదా? మరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అక్కడ అరుస్తూ ఉంటారు అని గుర్తుపెట్టుకోవచ్చు, అసభ్యకరంగా చిత్రీకరిస్తే. అలాగే ఇందులో కూడా అనైతిక కార్యకలాపాలు ఎక్కడ జరుగుతాయి? గదిలో జరుగుతాయి. గదిలో జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారు? అరుస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. గది అనగానే 4 దిక్కులు 4 మూలలుగా మనం భావించుకోవాలి. అలాగే జమ్మూ కాశ్మీర్ మొన్న విడిపోయింది. ఎప్పుడు విడిపోయింది? 2019లో విడిపోయింది. జమ్మూ కాశ్మీర్ అనేది ఒక స్టేట్గా ఉండేది, 2 యూటీలుగా మార్చారు. జమ్మూ అండ్ లడాక్ ఎప్పుడంటే 2019 యాక్ట్ ద్వారా మార్చడం జరిగింది. అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, మిసా అంటాం. ఆల్రెడీ మనం చెప్పాం. మిసా చట్టం 1971, మిసా చట్టం 1971 అనేది మనం ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. మిసా యాక్ట్ 1971. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2008, ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ 2005. ఈ అన్నిటికి కూడా మనకి కోడ్స్ ఉండవు. కొంచెం మీరు ఏడ్ చేయాలంటే కొంచెం చదువుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఒక 8-9కి మనం పెట్టలేదు, అర్థమైందా? ఈ వివాహిత ముస్లిం మహిళల పరిరక్షణ హక్కు, అర్థమైందా? ట్రిపుల్ తలాక్ నిరోధక, శిశుపాలక ప్రత్యామ్నాయ ఫీడింగ్ బాటిల్స్, యువకులకు హాని కలిగించే పబ్లిక్ నియంత్రణ చట్టము, అనాథ గృహాల మరియు చారిటబుల్ యాక్ట్స్, భారతీయ క్రైస్తవ, అంటే సుమారు ఒక 50 మనం కోడ్స్ ఉన్నాయి. 50 వరకు కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి? మొత్తం 62 ఉన్నాయి. ఆ 12కి లేవు. జనరల్గా నేను చెప్పే అన్నీ కూడా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లాస్ట్లో వదిలేసి అంతగా రాకపోవచ్చు అనే ఉద్దేశంతో, అంత అడగకపోవచ్చు అనే ఉద్దేశంతో వీటికి పెట్టలేదు. అర్థమైందా? ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్గా ఈ యొక్క భారతదేశంలో ముఖ్యమైన చట్టాలు, వాటి యొక్క సంవత్సరాలు కోడ్ ద్వారా మనం చెప్పుకుంటే, ఒకసారి ఇక్కడ భారతీయ భద్రత చట్టము 1980 అని చెప్పారు. భద్రత అనగానే అన్ని దిక్కులు అన్ని మూలల్లో, 4 దిక్కులు 4 మూలల్లో భద్రత. ఇప్పుడు ఎలా ఉంది? మనకి 0 భద్రత అనేది లేదు అని గుర్తుపెట్టుకుంటే 80 గుర్తొస్తుంది. తర్వాత ఉగ్రవాదం విచ్ఛిన్నకార కార్యక్రమాలు అంటే 2 గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి మనకి ఇందిరాగాంధీ మరణం. ఇందిరాగాంధీ 84లో చనిపోయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ 85 నుంచి దీన్ని ఏర్పాటు చేశారని గుర్తుపెట్టుకోవాలి. 85 నుంచి ఏర్పాటు చేశారు. మరి రాజీవ్ గాంధీ ఎప్పుడు చనిపోయారంటే 1991లో మళ్ళీ ఉగ్రవాదుల దాడిలో చనిపోయారు, ఎల్టీటీ దాడిలో చనిపోయారు. ఇందిరాగాంధీ 84లో చనిపోయిన తర్వాత ఈ యొక్క 85లో ఏమొచ్చిందంటే మనకి ఏమొచ్చిందమ్మా? టెర్రరిస్ట్ సంబంధించినటువంటి చట్టం టాడా వచ్చింది. తర్వాత ఉగ్రవాద నిరోధక చట్టం పోటా, అంటే పోటాలో టీఏ ఉంది కదా, టీ అంటే T20 అని చెప్పాను. ఏమవుతుంది? ఉగ్రవాదం చేస్తే రివర్స్ అయిపోతుంది, అంతా 20 కాస్త 02 అయిపోతుంది అని చెప్పాను. అలాగే రాష్ట్రాల విభజన ఎప్పుడు జరిగిందని చెప్పాను? 1956లో. 1956లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అలా గుర్తుపెట్టుకుంటే 1956. మరి రాష్ట్రం ఏర్పడినప్పుడు నదీ జలాల వివాదం కూడా వస్తాయి కదా, అది కూడా అదే ఇయర్లో చేసుకున్నారు.
అలాగే నెక్స్ట్ రెండు కూడా ఒకే ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం ఏర్పడడం వల్ల ఏమవుద్ది, నదీ జలమని షేర్ చేస్తారు, పంచడం జరుగుతుంది. మరి హిందూ వివాహ చట్టం, హిందువుల యొక్క వివాహం చేసుకుంటే పంచాయతీ పెద్దల సమక్షంలో ఇటు 5 మంది అటు 5 మంది చేస్తారు కనుక 1955 అని చెప్పాను. అలాగే హిందూ వారసత్వ చట్టం, వారసుడికి ఎవరికి ఇస్తాం, పెద్దవాడికి ఏం చేస్తాం, ఒక వాటా ఎక్స్ట్రా ఇస్తాం కనుక చిన్నవాడు 5 రూపాయలు తీసుకుంటే పెద్దవాడు 6 వాటాలుగా తీసుకుంటాడు. 1956 ఈశాన్య మండలి 7 సిస్టర్స్ అంతా కలిపి ఎలా ఉన్నారు, ఒక్కటిగా ఉన్నారు. 7 సిస్టర్స్ ఈశాన్య మండలిలో అందరూ ఒక్కటిగా ఉన్నారు. అలాగే మాతృత్వ ప్రయోజనం చట్టం, మాతృత్వ ప్రయోజనం అంటే ఇక్కడ ముందు అంటే కనే ముందు ఏం చేస్తారమ్మా, అరుస్తారు. అవునా కాదు, ఎందుకు, నొప్పులకు బాధకి అరుస్తారు. తర్వాత ఎవరిని కంటారంటే ఆ ఒక్కరిని కండానికి అంత ఇబ్బంది పడతారని చెప్పుకోవాలి. అలాగే సమాన వేతనం చట్టం, సమాన వేతనం అంటే సమాన వేతనం 1976 ఈ 76 అంటే ఇక్కడ సమాన వేతనం కావాలని ముందు ఏం చేస్తున్నారు, ఏడుస్తున్నారు, తర్వాత అరుస్తున్నారు, అడుగుతున్నారు. ఏడుపు అరుపు రెండు కూడా ఉంటున్నాయి. దేనికోసం అంటే మనకి సమాన వేతనాలు కావాలని అడుగుతున్నారు. అలాగే అనైతిక కార్యకలాపాలు అంటే 1956 మీరు గుర్తుపెట్టుకోమని చెప్పాను. తర్వాత మనం దానిలో చూద్దాం, 86 అనుకుంటా, మేబీ అది చూడాలి. అలాగే వరకట్నం నిషేధం, వరకట్నం అంటే 1961 నువ్వు వరకట్నం వచ్చినప్పుడు 19 రూపాయలు వస్తుంది, కానీ నువ్వు ఖర్చు పెట్టినట్టు పెళ్ళి అయ్యేసరికి చూసుకుంటే 61 రూపాయలు ఖర్చు అవుతుంది నీకు. 1961 రివర్స్ అయిపోతుంది. 19 రూపాయలు వస్తుంది కానీ నీకు ఖర్చు ఎంత అవుతుంది, 61 రూపాయలు అవుతుంది. 1961 గుర్తుపెట్టుకోవాలి. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే పిండాన్ని లేదా పిల్లల్ని వద్దనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీని తీసేయమని చెప్తాం. ఈ ప్రెగ్నెన్సీ మనగా తీసుకోమన్నప్పుడు 1971 తీసేయమన్నాం, ఇష్టం ఉండదు కదా, అందువల్ల ఏడుపు వస్తుంది. ఏడుపు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఒక్కరిని తీసేయడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే గర్భస్థ లింగ నిర్ధారణ అంటే లోనున్నటువంటి బిడ్డ మగ ఆడ అని తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ 4 దోషులు అయిపోతారు. ఆ 4 దోషులు ఎవరమ్మంటే 1994లో డాక్టర్, అలాగే భర్త, భార్య, మరి అత్త. ఎందుకంటే అత్తకే ఎక్కువ ఉంటుంది, ఆడ మగ అని తెలుసుకోవాలండి. అవునా కాదా? మరి ఎవరంటే మరి అత్త తర్వాత అత్తకొకటి కాకుండా ఇంకెవరు ఉండరు కనుక 1994 మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కమిషన్ ఆఫ్ సతీ అంటే మీకు అర్థమైంది, 4 దిక్కులు 4 మూలలు కూడా ఏం చేస్తాయి, ఏడుస్తూ ఉంటాయి. ఒక వ్యక్తిని చితి మీద పెట్టి చంపడం అనేది అంత ఈజీ విషయం కాదు. అలాగే సవరించిన బాల్య వివాహ నిషేధ చట్టం చూసుకుంటే 2006 బాలులు అంటే 0 to 6 years ఉన్నవాళ్ళు, అలా 2006 గుర్తుపెట్టుకోవాలి. పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టము 2013. ఆ నువ్వు లైంగిక వేధింపు చేస్తే నీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మూడుతుంది అని చెప్పాను. లేకపోతే ఏమవుతుంది, మూడుతుంది అంటే అర్థం ఏంటంటే నీకు చట్ట ప్రకారం శిక్షించబడతావు లైంగిక వేధింపులు చేస్తే. లైంగిక దాడుల నుండి బాలల సంరక్షణ పోక్సో, ఇది కూడా ఇంపార్టెంట్, 2012 పోక్సో అంటే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ఏం చేయడము, సెక్షువల్గా హెరాస్ చేయడం. చిన్నపిల్లలు ఒకటి అనుకుంటే పెద్దవాళ్ళు దాని యొక్క వయసు ఎంత ఉంటుంది, డబల్ ఉంటుంది. ఇక్కడ అందువల్ల 1 to 2012 మోస్ట్ ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. పోక్సో ఇప్పుడు బాగా ఎక్కువ కేసులు పోక్సో కేసులు వస్తున్నాయి, అర్థమైందా? నెక్స్ట్ కుటుంబ న్యాయస్థానానికి వెళ్ళారు. ఎంతమంది, 8 మంది వెళ్ళారు. మేము గొడవలు అవుతున్నాయని చెప్పి అప్పుడు ఏం చేశారు, నలుగురుగా విభజించేశారు. అలాగే ముస్లిం వివాహం అంటే ట్రిపుల్ తలాక్ అనే మాట 3 సార్లు, 3 into 3 9. మరి పార్షియల్ అంటే పార్షియల్ వాళ్ళు ఏం చేస్తారంటే 2 సార్లు చెప్తారు, 3 6గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే విదేశాలతో వివాహం విదేశాల్లో ఎవరికి చేసుకున్నాం అనుకోండి, నువ్వు 6 రూపాయలు ఇస్తే అక్కడ ఎంత అవుతుంది, 9 రూపాయలు అవుతుంది. లేదా నీ యొక్క ఏమవుతుందంటే నీ యొక్క కంప్లీట్గా స్టేటస్ అనేది రివర్స్ కూడా అయిపోవచ్చు, 6 కాస్త 9 అయింది. అలాగే ఇంకోటి నెక్స్ట్ విడాకుల చట్టం, విడాకులు తీసుకుంటే నువ్వు అంత గందరగోళం అయిపోతుంది, రివర్స్ అయిపోతుంది. 6 కాస్త తిరగబడి 9 అవుతుంది. అంటే భారతీయ విడాకులు తీసుకుంటే అంత గందరగోళం అవ్వచ్చు, నీ యొక్క పరిస్థితి అనేది రివర్స్ అయిపోవచ్చు, తిరగబడుతుందని గుర్తుపెట్టుకోవాలి. 69. మరి అలాగే ప్రత్యేకంగా వివాహం చేసుకున్నావు అనుకోండి, నువ్వు ఏడుస్తావు కానీ ఇద్దరే పెళ్లి చేసుకుంటారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం ఇంకెవడు అక్కడ ఉండడు. పెళ్లి కూతురు మాత్రం ఏం చేస్తుంది, ఏడుస్తూ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే వెట్టి చాకరీ నిర్మూలన చట్టం, వెట్టి చాకరీ చేయాలంటే నువ్వు ముందు వెట్టి చాకరీ చేస్తున్నప్పుడు బాలలో అయితే 86 అని చెప్పాను. మరి అందరూ కామన్గా పెద్దవాళ్ళు వెట్టి చాకరీ అప్పట్లో చేసేవాళ్ళు, చేస్తే వాడు ఏడుపు ఉంటుంది, అరుపు ఉంటుంది వెట్టి చాకరీ చేయించుకున్నప్పుడు. అలాగే బాల కార్మిక నిషేధ చట్టం, బాల కార్మికులు అంటే 86 గదుల్లో పెట్టి వాళ్ళకి అర్పించడం అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా?
నెక్స్ట్ అలాగే లేదా ఎలా గుర్తుపెట్టుకో, గదుల్లో పెట్టి 0 to 6 years వారిని చేయించడం గుర్తుపెట్టుకో. దేవదాసి అనగానే ఇక్కడ 47 అని పెట్టడం జరిగింది. ఇది చూస్తాను ఒకసారి నేను, అది కరెక్ట్గా లేదు. అలాగే నిర్భయ, నువ్వు భయపడకు, ఏదైనా న్యాయం అన్యాయం జరిగితే నీ ఒక్కరికి ముగ్గురు అండా ఉన్నది, పోలీసు ఉంటుంది, అలాగే న్యాయస్థానం ఉంటుంది, ఇంకోటి ఏంటమ్మా ప్రజల యొక్క సపోర్ట్ కూడా ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. అలాగే బాల న్యాయ చట్టం 1986, బాలలు అంటేనే మీకు ఆల్రెడీ చెప్పిన బాల న్యాయ చట్టం చివరిగా 2015లో ఇక్కడ కూడా 86 మనం గుర్తుపెట్టుకోవాలి. విద్యా హక్కు చట్టం, విద్య ఉంటే నీకు 0 నుండి ఏమవుతావు, హీరో అవుతావు. హీరో అంటే అంకెల్లో పెద్ద అంకె ఎంతమ్మా 9, కనుక 0ని కాస్త హీరోని చేయగలదు 0 to 9. మరి కర్మాగారంలో పనిచేసే వాళ్ళకి 4 రూపాయలు ఇస్తే ఇప్పుడంతా 4 గంటలు చేసి వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఎన్ని గంటలు చేస్తున్నారు, 8 అవర్సేగా చేస్తున్నాం, అలా గుర్తుపెట్టుకోవాలి. మరి కనీస వేతన చట్టం చూసుకుంటే 4 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, 8 రూపాయలు చేస్తారు. అలాగే గనుల చట్టం, గనుల్లో పనిచేసినప్పుడు 2 చేతులు, ఒక చేతులు 5 ఫింగర్స్ కూడా పనిచేయాలి, 2 చేతులు 5 ఫింగర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మహిళా కమిషన్, మహిళలతో పెట్టుకుంటే నీ యొక్క పరిస్థితి హీరో నుండి 0 అయిపోద్ది. ఇక్కడ హీరో అంటే 9, 0 అంటే 0, అలా గుర్తుపెట్టుకోవాలి. మరి సరోగసి అంటే అర్థం ఏంటమ్మా? సరోగసి అంటే ఒకరి యొక్క అండకణాన్ని వేరొకరికి పెట్టి పిల్లల్ని కనిపించడం. మరి ఆ పిల్లాడికి మదర్స్ ఎంతమంది అంటే 2, ఒకరు పెంచేది అంటే కడుపులో పెట్టి 9 నెలలు చూసేది, ఇంకో ఆవిడ యొక్క అండకణం అని 2 కూడా తల్లులు అవుతారు. కనుక 2 తల్లులకి ఒకే ఒక బిడ్డ అని గుర్తుపెట్టుకుంటే 2-1 గుర్తొస్తుంది. మరి వెట్టి చాకిరి అంటే ఏడుపు అరుపు. దేవదాసి అంటే గదిలో 8 దిక్కులు 8 మూలల మధ్యలో మనకి 16 గంటల సేపు వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పడ్డానే దేవదాసి వృత్తి అంటాం. అలాగే ఇక్కడ డిజబిలిటీ అనగానే మీకు గుర్తు రావాలి. డిజబిలిటీ అనగానే ఏం గుర్తు వస్తుందమ్మా? ఒక వ్యక్తికి ఎన్ని ఉంటాయి మొత్తం 6, అంటే 2 కాళ్ళు 2 చేతులతో పాటు ఇంకేం వస్తుంది, ఒక స్టాండ్కి 2 ఇది అని తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో జోగిని వ్యవస్థ 88, అక్కడ దేవదాసి 88, ఇక్కడ జోగిని 88 ఆంధ్రాది. అలాగే ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ ఎంత పర్సెంట్ ఇచ్చారు, 90% ఇచ్చారు, అలా గుర్తుపెట్టుకుంటే 90. అలాగే సతీ సాగం నిషేధ చట్టం విలియం బెంటిక్ 1829లో చేశారు, పురాతన కాలంలో చేశారు 1829, గుర్తుపెట్టుకోవాలి. మరి శారదా చట్టం ఇక్కడ నుంచి 100 సంవత్సరాల తర్వాత శారదా చట్టం వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి 29లో. అలాగే వితంతు పునర్వివాహ చట్టం అనేది ఇప్పుడు వచ్చిందంటే చూసుకుంటే వితంతు పునర్వివాహం మళ్ళీ వివాహం చట్టం 1856 మనం చూసుకోవాలి. అలాగే భారతీయ శిక్షా స్మృతి అంటే ఐపీసీ 1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 73, అలాగే గృహహింస, ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. 2019 జమ్మూ కాశ్మీర్ అని చెప్పాం. అలాగే మిసా యాక్ట్, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ నేషనల్ హానర్ యాక్ట్, ఇవి అంతగా ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఒకసారి చదువుకుంటే మంచిది. రివర్ బోర్డు ఆల్రెడీ చెప్పేశాను, అక్కడ చెప్పాను లేదా 1956. ఇవన్నీ రాష్ట్రపతి ఫైనల్గా అల్టిమేట్గా రాష్ట్రపతి ఏం చేస్తాడు, సంతకం చేసిన ద్వారా వస్తాయి. సంతకం చేసిన ద్వారా ఇవేమవుతాయి అంటే